హాయ్ హలో అందరికి నమస్కారం. ఈ సెషన్లో మనం ఆల్ ఆపరేటర్ గురించి చూద్దాం. ది ఆల్ ఆపరేటర్ ఇన్ ఎస్క్యూఎల్ సర్వర్ ఈజ్ యూజ్డ్ టు సెలెక్ట్ ఆల్ రికార్డ్స్ ఆఫ్ ఏ సెలెక్ట్ స్టేట్మెంట్. సెలెక్ట్ స్టేట్మెంట్లో మనకి ఈ ఆల్ రికార్డ్స్ని సెలెక్ట్ చేయడానికి ఆల్ అనేది ఆపరేటర్ యూజ్ చేస్తాం. ఇట్ కంపేర్స్ ఎ వాల్యూ టు ఎవ్రీ వాల్యూ ఇన్ ఎ లిస్ట్ ఆఫ్ రిజల్ట్ ఫ్రమ్ ద క్వరీ. సో ఆల్ ఆపరేటర్ అనేది ఏం చేస్తుందంటే మనకి లిస్ట్ ఆఫ్ రిజల్ట్స్ ఏదైతే అంటే క్వరీ నుంచి మనం గెట్ చేసిన రిజల్ట్ ఏదైతే ఉంటుందో ఆ రిజల్ట్ కి ప్రతి వాల్యూతో కూడా ఇది కంపేర్ అనేది చేసుకుంటూ ఉంటుంది, రైట్? సో ది ఆల్ మస్ట్ బి ప్రిసీడెడ్ బై ది కంపారిజన్ ఆపరేటర్ అండ్ ఇవాల్యుయేటెడ్ ట్రూ ది క్వరీ రిటర్న్స్ నో రోస్, రైట్? ఇది ఎగ్జాంపుల్ చూద్దాం, క్లియర్గా అర్థమవుతుంది మీకు. ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను ఇక్కడ చూడండి. ఓకే, బేసిక్గా నేను ఇక్కడ టూ టేబుల్స్ అనేది జనరేట్ చేశాను నేను ఇక్కడ. In two tables created, contract employees and permanent employees. So first of all, what details get చేసుకుందాం, వాటి రికార్డ్స్ చూద్దాం. Employee and permanent employee details. సో టూ రికార్డ్స్ వచ్చినాయి ఇక్కడ చూడండి. ఇక్కడ వచ్చేసి నాకు 1 to 8 వరకు ఉన్నాయి ఎంప్లాయీ ఐడి. ఓకే, అండ్ ఎంప్లాయీ ఐడి 9 to 13 వరకు ఉన్నాయి. సో ఇక్కడ నాకు ఏం కావాలి అంటే ఏజ్ చూడండి. ఇక్కడ ఇక్కడ ఈ ఫస్ట్ వన్ ఏంటి, నాకు ఇక్కడ కాంట్రాక్ట్ ఎంప్లాయీ. కాంట్రాక్ట్ ఎంప్లాయీలో ఉన్న ఏజ్, మ్యాక్సిమం ఏజ్ ఎంత? 37. సో నాకు ఇక్కడ కావాల్సింది ఏంటంటే ఈ 37. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే కాంట్రాక్ట్ ఎంప్లాయీ నుంచి 37 మ్యాక్సిమం ఏజ్ ఫైండ్ అవుట్ చేయాలి. అండ్ ఈ 37 ఏజ్ కన్నా ఎక్కువ ఉన్న ఎంప్లాయీస్ లిస్ట్ కావాలి. దట్ మీన్స్ నేను ఇక్కడ నార్మల్గా అయితే 2 queries రాయాలి. సో ఎలా రాద్దామంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ ఫస్ట్ వేర్ ఏజ్ గ్రేటర్ దాన్. ఫస్ట్ మనకు కావాల్సింది అంటే ఏజ్ గ్రేటర్ దాన్ ఇక్కడ 37 అనేది మాక్సిమం ఏజ్. ఈ ఏజ్ కన్నా ఎక్కువ కావాలి. ఇది వచ్చేసి నాకు కాంట్రాక్ట్ ఎంప్లాయ్, ఇది వచ్చేసి పర్మనెంట్ ఎంప్లాయ్ కదా. అండ్ నెక్స్ట్ ఇప్పుడు కాంట్రాక్ట్ ఎంప్లాయీలో ఉన్న మాక్సిమం ఏజ్ కావాలి. సో సెలెక్ట్ మాక్సిమం ఏజ్ ఫ్రమ్ కాంట్రాక్ట్ ఎంప్లాయ్. సెలెక్ట్ మాక్సిమం ఏజ్ ఫ్రమ్ కాంట్రాక్ట్ ఎంప్లాయ్ 37. చూడండి 37 కన్నా ఎబవ్ ఉన్న లిస్ట్ నాకు వచ్చింది, రైట్? లైక్ ఇక్కడ నాకు ఆపరేటర్ ఉంది. ఇక్కడ నేను ఇది మ్యాక్సిమం అనేది యూజ్ చేయకుండా సింపుల్గా ఆల్ అని చెప్పేసి ఆపరేటర్ గురించి లైక్ యూజ్ చేసి లైక్ ఇక్కడ మ్యాక్సిమం అనేది తీసేస్తున్నాను. మ్యాక్సిమం అనేది తీసేస్తున్నాను. దట్ మీన్స్ సెలెక్ట్ ఏజ్ ఫ్రమ్ కాంట్రాక్ట్ ఎంప్లాయ్. దట్ మీన్స్ అన్ని ఎంప్లాయీస్ ఏజ్ అనేది వస్తుంది. సో ఇక్కడ ఈ ఏజ్ ని ఈ ఆల్ అనే ఆపరేటర్ ప్రతి దాంట్లో కంపేర్ చేసుకుంటుంది ఇక్కడ ఏజ్. సో ఏజ్ గ్రేటర్ దాన్ లైక్ 33, 15, 29, 37, 20. సో ప్రతి దాంట్లో కూడా కంపేర్ చేసుకొని ఇక్కడ మాక్సిమం ఏదైతే ఉంటుందో ఆ లిస్ట్ ఇస్తుంది. సో ప్రీవియస్ మనం తీసుకున్న ఎగ్జాంపుల్ ఈ ఎగ్జాంపుల్ కి డిఫరెన్స్ ఏమీ లేదు, రెండు రిటర్న్ చేసేది సేమ్ వాల్యూస్. చూడండి ఈ రెండింటి నుంచి చూస్తే మనకి రిటర్న్ అయిన వాల్యూస్ సేమ్ రిజల్ట్. క్లియర్, సేమ్ రిజల్ట్ అన్నమాట. సో ఆల్ ఆపరేటర్ అనేది ఏం చేస్తుందంటే ఇటరేషన్ లైక్ ప్రతి వాల్యూతో కంపేర్ చేసుకుంటూ వాల్యూస్ని ఇక్కడ మనకి లిస్ట్ అనేది అంటే ఫస్ట్ ఈ లిస్ట్ వస్తుంది కదా, ఈ లిస్ట్ నుంచి ఈ వాల్యూని కంపేర్ చేసుకొని మనకి రిటర్న్ చేస్తుంది అనమాట వాల్యూస్ అనేది.
Clear. So that's the condition here. Clear? So all operator అర్థమైంది కదా. అండ్ మీ కాన్సెప్ట్ మళ్ళీ కలుద్దాం.